ఏదైతే నిన్న జనార్దన్ స్వామి దేవాలయం శంకుస్థాపన ఏ విధంగా జరిగిందో ఈ రోజున మరి వాసుదేవాలయంలో అభివృద్ధి పనులు ఆల్రెడీ మరి మొదలు పెడతాం జరిగింది. దానిలో భాగంగానే దానికి సమీపాన మరి అయ్యప్ప స్వామిని ఒకటి ప్రతిష్ఠింపజేయాలని చెప్పి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మరి 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుద్దని, భక్తులందరూ కూడా దీనికి సహకరిస్తారనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వాసుదేవాలయానికి సంబంధించి 50 లక్షల రూపాయల దాకా అభివృద్ధి పనులకు ఖర్చు అవుతాయి. దానికి కూడా మరి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తారనే ఉద్దేశంతో ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆధ్యాత్మికంగా ఏలూరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ప్రాచీన దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థకు రావడంలో భాగంగా మరి ఏదైతే భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా దేవాలయానికి వచ్చినప్పుడు దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు కోరితే అక్కడున్న పురోహితులు అవ్వచ్చు, అక్కడ ఉన్న అభివృద్ధి కమిటీ అవ్వచ్చు, వారందరూ కూడా దీనిలో పూనికిని ప్రతి ఒక్కరిని కూడా ప్రజల సహకారం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకం అంతా కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఏదైతే ప్రోత్సాహం భక్తులందరూ చేస్తున్నారో దానికి ఏదైనా తగ్గితే మా ప్రోత్సాహంతో పాటు ఏలూరు పురప్రముఖులు కూడా దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి శరణం. ఏదైతే వాసుదేవాలయానికి సంబంధించి ధ్వజస్తంభాన్ని భక్తులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరు కూడా చెప్పొద్దన్నారు. వాళ్ళు దేవుడి పేరు మీదే వాళ్ళు ఇస్తా అన్నారు కాబట్టి ఆ పేరు చెప్పం. సుమారు దానికి 7 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుద్ది. అదేవిధంగా అయ్యప్ప స్వామికి సంబంధించి తడికిమల్ల ప్రసాద్ గారు ఆ విగ్రహాన్ని ఇస్తానని చెప్తున్నారు. డెఫినెట్గా వారిని కూడా అభినందిస్తూ, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మామిళ్ళపల్లి పార్థసారథి గారు 50,000 ఇవ్వడం జరిగింది ఈ రోజునే. అదేవిధంగా నా సహకారం కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ దీంట్లో రెండిట్లో దేనికి ఉపయోగించుకున్నా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని సరస్వతి హాస్పిటల్స్ రేపొద్దున సరస్వతి గ్రూప్ అవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. దానికి సంబంధించి రాజేశ్వరరావు గారు 50,000 రూపాయలు ఆయన కూడా ఇక్కడ డొనేషన్గా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూడా అభినందిస్తాం.